హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మార్చి 30 తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. మీకు 5 పెద్ద శుభవార్తలు అనేవి రాబోతున్నాయి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే మేషరాశిలో జన్మించిన వారు అందరూ అందంగా ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు శారీరకంగా మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు. వీరు ఏ పని చేసినా అలసిపోరు, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ మేషరాశి వారికి మార్చి 30 తర్వాత 5 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మా జీవితం ఇంతే, మాకు అన్ని కష్టాలే అనుకుంటూ ఉన్నారు కాబట్టి మీకు మంచి టైం ఇప్పుడు స్టార్ట్ అయ్యిందని మనం చెప్పుకోవచ్చు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగును. జీవితంలో ఎదురవుతున్న సవాళ్లను మీరు ధైర్యంగా ఎదుర్కోబోతున్నారు. ఈ మేషరాశి వారు అందరికీ సహాయం చేసే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఉండటం వల్ల వీరు చేసే ప్రతి పనిలో అనుకూలతలను మీరు పొందబోతున్నారు. మీరు నమ్మలేని అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. ఈ మేషరాశి వారికి అధిక తెలివితేటలు ఉండటం వల్ల వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ మేషరాశి వారు స్వయం కృషితో పనిచేస్తారు. ఈ మేషరాశి వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. ఈ రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు అని మనం చెప్పుకోవచ్చు. వీరు స్నేహానికి, బంధుత్వానికి, కుటుంబానికి అధిక ప్రాధాన్యతను వీరు ఇస్తారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ వీరికి అందరూ శత్రువులే. వీరు ఎవరికి సహాయం చేసినా కానీ వీరిని గుర్తించలేరు. అలాగే వీరు అందరినీ నమ్మి అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్లనే వీరికి శత్రువులు కూడా పెరుగుతారు. ఈ మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారి జాతకం మారబోతుంది. ఈ మార్చి 30 తర్వాత జరగబోయేది తెలిస్తే మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు. వీరు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకండి. ఈ మేషరాశి వారికి మార్చి 30 ఉగాది తర్వాత గురుగ్రహ ప్రభావం పెరగబోతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల వీరు అనుకున్న ప్రతి పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోబోతున్నారు. వీరు 5 పెద్ద శుభవార్తలు అందుకోబోతున్నారు. మీకు అద్భుతమైన అవకాశాలు కూడా రాబోతున్నాయి. మీ తలరాత మారబోతుంది. నక్క తోక తొక్కినట్లే అని మనం చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ మార్చి 30 తర్వాత పెద్ద శుభవార్తలు, మీరు నమ్మలేని శుభవార్తలు మీకు రాబోతున్నాయి. మేషరాశి వారికి ఉన్నతమైన ఫలితాలు అనేవి ఈ మార్చి 30 తర్వాత రాబోతున్నాయి. ఎవరైతే వ్యాపారంలో ఉన్నవారు ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి. మీకు కొత్త పరిచయాలు పెరగబోతున్నాయి. అయితే ఈ మేషరాశి వారు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి
కంపల్సరీ ఉద్యోగం అనేది రాబోతున్నది. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా ఈ ఉగాది తర్వాత మీకు ఉద్యోగం అనేది రాబోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి. అయితే వ్యాపారంలో ఉన్నవారు ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి. అయితే ఈ మేషరాశి వారు వివాహం కాని వారు వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వారికి సంబంధాలు కుదిరే అవకాశం అనేది ఉంది. స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం కోసం ఎవరైతే సంబంధాలు అనేవి చూస్తున్నారో వారికి కంపల్సరీ వివాహం జరిగే అవకాశం అనేది ఉంది. ఎవరైనా మేషరాశి వారు సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలిగే యోగం ఉంది. ఉగాది తర్వాత మీరు అద్భుతమైన మార్పులు అనేవి మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. అయితే ఈ మేషరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ మేషరాశి వారి భవిష్యత్తు మారబోతుంది. తాము కోరుకున్నది తమకు దక్కబోతున్నది. అయితే ఈ మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మేషరాశి వారు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఆలోచించకుండా నిర్ణయాన్ని తీసుకుంటారు. అది సక్సెస్ కాకపోతే ఎందుకు ఆ పని కాలేదు అని అనేక ఆలోచనలు వీరిలో తలెత్తుతాయి. కానీ మీరు ఏ పని అయినా మొదలు పెట్టాలనుకుంటే ముందే ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అయితే ఈ మేషరాశి వారికి భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. బంధువులతో వివాదాలు రాబోతున్నాయి. జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలో మీరు ఆచితూచి మాట్లాడండి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది రాబోతుంది. మీరు ఊహించని ఫలితాలు మీకు రాబోతున్నాయి. అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ మార్చ్ 30 తర్వాత మీ జీవితంలో ఊహించని అవకాశాలు అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెద్ద కోరిక అనేది తీరబోతుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కంపల్సరీ ఉద్యోగం వస్తుంది. ప్రయత్నాలు మానకండి. ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగం అనేది ఖచ్చితంగా ఉంది. సంతానం కోసం చాలా రోజుల నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మీ జీవితం అనేది మారబోతుంది. మీరు నక్క తోక తొక్కినట్టే, పట్టిందల్లా బంగారమే అని మనం చెప్పుకోవచ్చు.